సిరిసిల్ల పట్టణంలోని మరి కొత్త చెరువు వరద కాలువ నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలు మంజూరై మరి ఇన్ని రోజులు అవుతున్నా మరి వర్షాకాలం దగ్గరికి వస్తుంది. మరి వానలు పడేటప్పుడు ఈ పనులు మొదలు పెడతారా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి శాంతినగర్, శ్రీనగర్ కాలనీ వాసులు మరి ఆ వరద కాలువతోని అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా, మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లు కూలిపోతున్నా, మరి ఇళ్లలోకి పాములు, తేళ్ళు అంటే ఒక విషపురుగులు వచ్చి మరి వాటితో మేము ప్రతి వర్షాకాలం సహజీవనం చేస్తున్నా. కానీ మరి స్థానిక కేటీ రామారావు గారు మరి ఆ పనుల మీద శ్రద్ధ వహించకుండా మరి ఏదైతే ఆ కొత్త చెరువు కట్ట కింద కలవట్టును మూసివేస్తూ ఒక జిమ్ము కట్టినా కానీ ఆ జిమ్ ఓపెనింగ్ చేసిన కేటీఆర్ గారు మరి అది నాలా మీద ఉన్నది అనేది కూడా సోయి మర్చిర్రు. మరి ఇప్పటికైనా మరి మీ నిధుల నుంచి చంద్రంపేట చౌరస్తా నుంచి మొదటి బైపాస్ కలిపే రోడ్డు నిర్మాణం కోసం 1,60,00,000 రూపాయలు మంజూరు చేస్తున్నారు. ఆ పనులు కూడా ఇంతవరకు మరి మొదలుపెట్టిన పాపం లేదు. శ్రీనగర్ కాలనీ నుంచి కొట్టిన ఆ కచ్చ కాలువ వలన మరి ఈ వరదలతోని మరి అక్కడ పోయడానికి చిన్నపిల్లలు అయితే వృద్ధులైతే ఎవరైనా పడి ప్రమాదవశాత్తు పడి చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా కేటీఆర్ గారు, మీరు అభివృద్ధి, సిరిసిల్ల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, ఈ వరద కాలువల నిర్మాణం మీద దృష్టి పెట్టండి. మీరు డబ్బులు వచ్చున్నాయి, 15 కోట్ల రూపాయలు ఆ కాలువ నిర్మాణం కోసం వచ్చున్నాయి. మరి మున్సిపల్ వాళ్ళు డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. మరి ఎందుకు ఈ వర్షాకాలంలో మొదలు పెడితే పనులు కొనసాగుతాయా? అందుకే వర్షాకాలం రాకముందుకే ఆ పనులను మరి ఈ 10 రోజుల్లో మొదలుపెట్టి రుబడిగా పనులు కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడన ఆ వరద కాలువ వలన ఎలాంటి ప్రమాదం ఎవరికి జరిగినా దానికి పూర్తి బాధ్యత కేటీ రామారావు గారే మరి బాధ్యత వహించవలసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రంపేట ఎక్స్ రోడ్ నుంచి మీరు మంజూరు చేసిన నిధులతోని రోడ్డు వెంటనే ప్రారంభించాలి, ఈ వరద కాలువను వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.